ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు అసలు పనితీరు ఎలా ఉంది? మీ స్థానిక ఎమ్మెల్యే ఆర్కే గారు అండి. ఆళ్లరామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక కరకట్ట కమల్ హాసన్ గారు అనే దానికి నిజంగా సార్థకం చేసుకున్నారు ఆయన పేరు. ఆయన అసలు గెలిచి ఆయన ఏం పనులు ఎవరికేం పనులు చేశారో మాకే అర్థం కాలేదు. ఈరోజు ఈ రోడ్లు చూడండి, మీరే చూడండి, మాకు రోడ్డు లేదు. ఈరోజు ఆయన మరి ఎందుకు బయటికెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చారో ఏంటో ఎవరికీ తెలియదు. ఆయన ఏమి 5 సంవత్సరాలు ఆయన చేసింది ఏమన్నా అభివృద్ధి ఉంటే మీకే కనిపిస్తుంది కండి, మేము చెప్పేదేముంది. అంటే ఇప్పుడు మేడం, నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, నేను ఖచ్చితంగా గెలుస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయి అని అంటున్నారు. దాని మీద ఏమంటారు సార్? సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే సంక్షేమ పథకాలు ఇచ్చారా అండి? ఈ స్వాతంత్ర భారతదేశం, మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఎన్నో గవర్నమెంట్లు ఫామ్ అయినాయి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు సీఎం అయినప్పుడు ఎంతో కొంత సంక్షేమం ప్రతి ప్రభుత్వం చేసిందే అండి. మన రాష్ట్రంలోనే కానివ్వండి, పక్క రాష్ట్రంలో కానీ ఒక సంక్షేమ పథకాలు ఇస్తేనే ప్రజలు నాకు ఓట్లేస్తారు అనేది ఆయన భ్రమ. ఇప్పుడు ఆయన గెలుస్తాడనని ప్రతి సీఎంకి ఉంటుందండి. ఆ భ్రమలో ఆయన ఉండడమే కానీ ఆయనకి తెలుసండి, ఇన్నర్గా ఆయనకి తెలుసు ఆయన ఓడిపోతున్నారనే విషయం ఆయనకి తెలుసు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తేనే మరి ఎందుకు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు? నేను మిమ్మల్నే నమ్ముకున్నాను, వాలంటీర్లని ఇది చేస్తున్నారు ఎందుకండి? అంటే మేడం, ఇప్పుడు చెప్పండి, మద్యపానం నిషేధం చేస్తే నేను ఎలక్షన్కి వెళ్తాను అని అన్నారు. మద్యపానం నిషేధం అయిందా? మద్యపానం నిషేధం ఎందుకు అయిందండి? ఆ రోజు ఏం చెప్పారు? మద్యపాన నిషేధం చేస్తేనే నేను మీ ముందు ఓట్లు అడగడానికి వస్తాను అన్నారు. ఈరోజు మద్యపాన నిషేధం జరగలేదు. పిచ్చి బ్రాండ్లు పెట్టి వారి ఆరోగ్యంతో వాళ్ళ ప్రాణాలతో సైతం ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల్లో ఆడుకోవటం జరిగింది. పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టి రేట్లు పెంచేసిన పాపం వారు పేదవారు, వాళ్ళకి అది ఒక అలవాటుగా అయిపోయి వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకున్నారండి. మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయమ్మా? నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయంటే, మేము ఒక గృహిణిగా చెబుతున్నాం, నిత్యావసర ధరలు చాలా పెరిగిపోయినాయి, అంటే దారుణంగా పెరిగిపోయినాయి. 100 రూపాయల పలికి ఆయిల్ ప్యాకెట్ 160, 170. ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకునే వాళ్ళకి 200 పెట్టి మేము అంత కొని మేము తినే స్థితిలో మేము లేవండి. అంత దారుణంగా ఉందండి. ఇప్పుడు మీ మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? లోకేష్ బాబే గెలుస్తారండి. ఎందుకు లోకేష్ బాబు గెలుస్తారంటే ఆయన అధికారం లేకపోయినా ఎంతో మందికి ఎన్నో విధాలుగా చేశాడండి, సేవ చేశాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గెలిచారు కానీ ఏ రోజైనా నియోజకవర్గంలో పర్యటించి పలానా సమస్యలు మేము తెలుసుకుందామని ఏ రోజు ఆయన లేడండి. ఆయన కనిపించలేదు మాకు. 175కి 175 గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ఇచ్చిన సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయని. 175కి 170 కాబట్టి 200 కొట్టమనండి, వెయ్యాలగండి, ఓట్లు వెయ్యాలగండి. ఆయన పనితీరు ఎలా ఉందంటే ఆయన సీఎంగా బయటకు వచ్చి ఏ రోజన్నా మీటింగ్ పెట్టి మీ సమస్యలు ఏంటని ఏ రోజన్నా అడిగాడా? ఆయన బయటకు వస్తున్నాడంటే పరదాలు కట్టుకొని బయటకు వస్తున్నాడు. పరదాలు కట్టుకొని బయటకు వచ్చి రాజకీయం చేసేది ఏంటండి? సీఎం అనేవాడు బయటకు రావాలా, 4 పక్కన 4 జనాలు చూసుకోవాలా, వాళ్ళ సమస్యలు ఏంటని ఎమ్మెల్యే ద్వారా ఎంపీల ద్వారా తెలుసుకోవాలి. కానీ పరదాలు కట్టుకుంటే మా సమస్యలు ఆయన దగ్గరికి ఎలా వెళ్తాయండి? అంటే కరెంటు ఛార్జీలు పెంచను, నేను చంద్రబాబు నాయుడు గారు పెంచారు, నేను పెంచను అన్నారు. ఈసారి కరెంటు ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంటు ఛార్జీలు అయితే బీభత్సంగా పెరిగినాయి అండి. అప్పుడు పెంచిన నాటికి ఇప్పుడు పెంచిన చాలా తేడా ఉందండి. కరెంటు ఛార్జీలు ఏంటండి? బియ్యం ఏంటి, కరెంటు ఛార్జీలు ఏంటి, పెట్రోల్ ఏంటి, కందిపప్పు ఏంటి, నూనె ఏంటి, ప్రతి ఒక్క దాని మీద మధ్య తరగతి వాళ్ళకి భారం అండి. ఎన్నో మొక్క విరిగి అంత భారం ఉంది. అంటే జగన్ సంక్షేమ పథకాలు ఇస్తాను, నేను గెలుస్తాను, నా పథకాలే చూసి నాకు ఓటేస్తారని అంటున్నారు. జగన్ సంక్షేమ పథకాలు అని అంటే అవి కొంతమందికి చేరినాయి, కొంతమందికి చేరలేదు. జగన్ చేసిన కొన్ని హామీలు కూడా అమలు పరచలేకపోయాడు పూర్తిగా. కొన్ని అయితే అమలు పరిచాడు, పూర్తిగా ఇంకా అమలు పరచలేకపోయాడు. చెప్పినట్టు మద్యపానం నిషేధం అన్నాడు, చేయలేదు కదా. ఇంకా చేయాల్సినవి కూడా మనం అవన్నీ చెప్పకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, సిపిఎస్ రద్దు చేయలేదు కదా. మరి గవర్నమెంట్ ఉద్యోగులు ఎలా చేస్తారు? కరెంటు ఛార్జీలు నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇప్పుడు ఎంత ఉంది కరెంట్ ఛార్జీ? మా ఇంటికి అంతకుముందు 150 రూపాయలు వచ్చేదే, ఇప్పుడు 750, 1200 సుమారు కడుతున్నాం. ఇంకెట్లా? ధరలు ఎలా ఉన్నాయి? అన్నీ పెరిగిపోయినాయిగా, మీరే చూస్తున్నారు. ఇంకా అడిగేదే ఉంది. టోటల్గా ఇప్పుడు ప్రతి నూనె, కందిపప్పు అన్నీ పెరిగిపోయినాయి.